జగిత్యాలలోనూ క్యాంప్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. మాజీ మంత్రి జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వర్గం మున్సిపాలిటీ ఎన్నికల విజేతలను వేర్వేరుగా క్యాంపులకు తరలించారు. కాంగ్రెస్ బీఫామ్ మీద గెలుపొందిన స్వతంత్రులు ఎంఐఎం సభ్యులు 23 మందితో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఇప్పటికే క్యాంపులకు తరలించగా, జీవన్ రెడ్డి కూడా 14 మందితో కలిసి హైదరాబాద్ బయలుదేరారు. అయితే రెండు వర్గాలు క్యాంపు రాజకీయాలతో జగిత్యాలలో చైర్మన్ పదవి ఎవరిని వరిస్తుందో అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. జగిత్యాలలోనూ క్యాంపు రాజకీయాలు రసవత్తరంగా మారాయి. మాజీ మంత్రి జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వర్గం మున్సిపాలిటీ ఎన్నికల విజేతలను వేర్వేరుగా క్యాంపులకు తరలించారు. కాంగ్రెస్ బీఫామ్ మీద గెలుపొందిన స్వతంత్రులు ఎంఐఎం సభ్యులు 23 మందితో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఇప్పటికే క్యాంపులకు తరలించగా, జీవన్ రెడ్డి కూడా 14 మందితో కలిసి హైదరాబాద్ బయలుదేరారు. అయితే రెండు వర్గాలు క్యాంపు రాజకీయాలతో జగిత్యాలలో చైర్మన్ పదవి ఎవరిని వరిస్తుందో అని సర్వత్రా ఆసక్తి నెలకొంది.